మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. విషయంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక మనవి. నా ఛానల్ ఎన్నో వేల మంది చూస్తున్నారు, అయితే కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిత్రులందరికీ మనవి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా దీన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ రోజున మరొక పుస్తక సమీక్షతో మీ ముందుకు వస్తున్నాను. ఈ పుస్తకం ఎవరిదో కాదు, నాదే. రేవు తిరగబడితే ఊరు కురుక్షేత్రం. చూడండి ఎలా ఉందో చూడండి. ఒకసారి భౌతికంగా దీని స్వరూపాన్ని చూపిస్తున్నాను. రేవు తిరగబడితే ఊరు కురుక్షేత్రం. ఇది నవల. ఈ నవల దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇది బయటకు వచ్చింది. 2 సంవత్సరాలు కాలేదు, ఇంకా సంవత్సరం లోపు దీని ప్రతులన్నీ చెల్లిపోయినాయి, ప్రతులు అయిపోయి కూడా దాదాపు ఒక 6 నెలలు పైన అయినది నాకు విషయం తెలిసి. అయితే రీప్రింట్ చేద్దాం అనుకుంటూ కొంత ఆలస్యం అయింది. రీప్రింట్ని చేయించాను. ఇవాళే ప్రతులన్నీ వచ్చినాయి. దీని గురించి ఒకసారి నా భావాలన్నీ మన మిత్రులందరితోటి పంచుకోవాలని చెప్పి ఇలా మేము ముందుకు వస్తున్నాను. ఈ రేవు తిరగబడితే ఊరు కురుక్షేత్రం ఈ నవల నాది 2వ నవల. మొట్టమొదటి నవల మాదిగ కొలుపు అనే నవల. మాదిగ కొలుపు నవల కూడా దాదాపు ప్రతులన్నీ అయిపోవచ్చినాయి. దీనికి దాదాపు 1 సంవత్సరం ఎడ ఉన్నది. ఇంకా ఒక 10-15 కాపీలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. దానికి కూడా రీప్రింట్కి వెళ్ళాల్సి ఉంది. అయితే రీప్రింట్కి వెళ్ళిన పుస్తకము నాది 2వ పుస్తకం. ఇది కుల పురాణాలు అలాగే రీప్రింట్కి వెళ్ళిన పుస్తకం కూడా అయిపోవచ్చినాయి. ఇది 2వ పుస్తకం రీప్రింట్కి వచ్చింది. ఈ నవలకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, రేవు తిరగబడితే అనే ఈ నవల పేరు సాంకేతికంగా ఒక సింబాలిక్గా పెట్టాను. ఇక్కడ రేవు అన్నది చాకలి వృత్తి వారి కులానికి, ఆ వృత్తికి సంబంధించిన అంశాలన్నిటినీ కూడా సింబాలిక్గా చెప్పడానికి ఈ రేవు అనే మాటని ఉపయోగించాను. రేవు తిరగబడితే అంటే చాకలి వారు, రజకులు, వారికి జరిగిన అన్యాయానికి ఫలితంగా వారు తమకు న్యాయం కావాలని చెప్పి ఒక సామాజిక పోరాటం చేస్తే ఏమి జరిగింది, అప్పుడు ఊరు ఒక కురుక్షేత్రంగా ఎలా మారింది, ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని దీనికి రేవు తిరగబడితే అనే పేరు పెట్టాను. అయితే ఈ నవల నేపథ్యం ఏంటంటే, ఈ కథ నేపథ్యం ఏంటంటే, ఈ కథ తెలంగాణ పల్లెల్లో 1945-55 సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలకు, ఈ 10 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ పల్లెల్లో జరిగిన సంక్షోభాన్ని ఒక చిత్రిక పెట్టినట్టుగా ఇందులో మనకి చూపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా 1945 ప్రాంతంలో తెలంగాణ అంతా కూడా అట్టుడికిపోతూ ఉన్నది, ఒక సంక్షోభ కాలంలో ఉన్నది. నిజాం వ్యతిరేక పోరాటం ఉద్ధృత స్థాయిలో జరుగుతూ ఉన్నది. నిజాం పరిపాలన పోవాలని, ఒక ప్రజాప్రభుత్వం రావాలని తెలంగాణ మొత్తం కూడా గొంతెత్తి ఉద్యమిస్తూ ఉన్నటువంటి కాలం. ఈ కాలంలో ఖమ్మం జిల్లా మధిర మండలం, ఇప్పుడున్నటువంటి మధిర మండలం అయితే అప్పుడు అది మధిర తాలూకా. ఈ మధిర తాలూకా కృష్ణా జిల్లాకి అంచులో ఉంటుంది. ముఖ్యంగా సిద్ధినేనిగూడెం మర్లపాడు అనేటటువంటి గ్రామం మధిర మండలానికి, మధిర తాలూకాకి చివరిలో ఉంటుంది. ఆ ఊరు దాటి అవతలకు పోతే గోసవీడు అని చెప్పి ఒక కృష్ణా జిల్లా గ్రామం వస్తుంది అన్నమాట. అయితే కృష్ణా జిల్లాలో గ్రామాల్లో కొన్ని గ్రామాలు, ఇటు ఖమ్మం జిల్లాలో గ్రామాల్లో కొన్ని గ్రామాలు, ఈ గ్రామాలకు మధ్యలో ఇప్పుడున్నటువంటి బోర్డరు అప్పుడు ఇంకా గట్టిగా ఉండేది. కానీ ప్రజల మధ్యలో బోర్డర్ లేదు అప్పుడు. అంటే వృత్తికి కానీ సంస్కృతికి కానీ దీనికి సంబంధించినటువంటి ఈ విషయంలో అప్పుడు 2 పక్కల ఒకే రకమైనటువంటి సంక్షోభం జరుగుతూ ఉన్నది. కాకుంటే అటుపక్క స్వాతంత్రోద్యమం జరుగుతుంటే ఇటుపక్క నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో ఆ గ్రామంలో జరిగినటువంటి చేతి వృత్తుల కులాలలో వచ్చిన ఒక సంక్షోభాన్ని దీంట్లో అక్షరీకరించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇందులో ఉన్నటువంటి పాత్రలు సజీవమైన పాత్రలు. అంటే ఆ రోజుల్లో సజీవంగా ఉన్నటువంటి పాత్రలను తీసుకొని ఆ పాత్రలు ప్రవర్తించిన తీరును కూడా సజీవంగా ఉన్నటువంటి వాటిని తీసుకొని
దానికి కొంత కల్పన చేర్చి ఒక నవలా రూపం కావాలంటే దానికి కొంత కల్పన అవసరం అవుతుంది. ఆ నవలా రూపంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కొన్ని స్వాతంత్రోద్యమంలో ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు ఇందులో ఉన్నాయి. కొన్ని పేర్లు మార్చాను, కొన్ని పేర్లు యథాతథంగా ఉన్నాయి. అప్పట్లో ఆ గ్రామంలో, సిద్ధినేనిగూడెం గ్రామంలో నిజాం వ్యతిరేక పోరాటంలో పనిచేసినటువంటి ఒక నాటక దళము, ఒక బుర్రకథ దళము ఉండేవి. నాటక దళంలో చాలామంది ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆనాటి యువకులు మా భూమి, ముందడుగు ఈ 2 నాటకాలు వేసేవాళ్ళు. అయితే ఈ ముందడుగు నాటకంలో కొన్నాళ్ళు అప్పుడు ఉన్నటువంటి సినీ నటుడు నాగభూషణం కూడా అందులో పాల్గొన్నట్టుగా మా నాన్నగారు చెప్పేవాడు. అట్లాగే బుర్రకథ దళం ఒకటి ఉండేది. ఈ బుర్రకథ దళంలో 3 వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆ 3 వ్యక్తులు ఎవరే అంటే కర్ణాటి లక్ష్మీ నరసయ్య అనే ఒక ఆయన, అట్లాగే గుర్రాల వెంకటరెడ్డి గారు అనే ఒక ఆయన, సాలార్ మహమ్మద్ అనే ఆయన ఒక ఆయన. ఈ 3 బుర్రకథ దళంలో ఉండేవాళ్ళు. ఆ 3కి సంబంధించినటువంటి ఫోటో ఈ పుస్తకంలో ఇచ్చాను. బుర్రకథ దళంలో ఉండి 1946లో అరెస్ట్ అయ్యారు వాళ్ళు. ఈ అందరూ ఉద్యమం చేస్తున్నటువంటి కాలంలోనే చేతి వృత్తుల వాళ్ళకు సంబంధించి ఒక సంక్షోభం జరిగింది. ఈ సంక్షోభాన్ని వాళ్ళు ఎలా ఎదిరించారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములైనటువంటి అగ్రకులాల వాళ్ళు చేస్తున్నటువంటి అగ్రకులాల నేపథ్యం ఎలా ఉంటుంది, అగ్రకులాల్లో మోసపోసినట్లు అందరూ ఒకేలాగా ఉంటారా? ఉండరు. ఇందులో ఉన్నటువంటి పాత్రలు మోసపోసినట్టుగా పాత్రలు ఉండవు. అట్లా ఆయా కులాలకు సంబంధించిన మధ్యలో జరిగిన ఘర్షణని ఈ పుస్తకంలో చిత్రించడం జరిగింది. ముఖ్యంగా రజకులకు సంబంధించినటువంటి వృత్తి సమస్యలు, అట్లాగే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వృత్తి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి వీటిని ఇందులో ఎక్కువగా డీల్ చేయడం జరిగింది. అవే కాకుండా ఒక గౌండ్ల వారు, ఒక వడ్రంగి విశ్వకర్మ కులానికి చెందినటువంటి వాళ్ళు, సాలె కులానికి చెందినటువంటి వాళ్ళు, ఆయా వృత్తులు ఆ రోజుల్లో ఎలా ప్రవర్తించేవి, వాళ్ళ సమస్యలు ఎలా ఉండే అన్నది కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే ఒక చిన్న నిప్పురవ్వలాగా మొదలైనటువంటి ఒక ఘట్టనం పెరగటం, కొద్దిగా మంటగా రావటం, ఆ మంట అన్నది పెద్ద మంటగా రావటం, అది ఊరంతా వ్యాపించటం, ఆ ఊరంతా మాత్రమే కాకుండా చుట్టుపక్కల 10-15 గ్రామాలకు వ్యాపించటం, ఈ ఒక సమ్మె ఈ 10-15 గ్రామాలకు వ్యాపించి జనజీవనం స్తంభించిపోవటం. ఈ జనజీవనం స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, భూస్వాములైనటువంటి వాళ్ళు, ధనికులైనటువంటి వాళ్ళు, ఈ చేతి వృత్తుల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను, నిజమైన సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎలా ముందుకు వచ్చారు, ఈ కథ ఇది ఇందులో నేపథ్యంలో ఉంటుంది. ఒక రజకుడు ఇల్లాలు, ఒక చాకలి, ఆ వనిత బట్టలు తీసుకొని ఒక ఇంటికి తీసుకుపోతుంది. ఆయన యాదవుడు. అట్లా అతను కూడా రకరకాల సంక్షోభాలకు, అధికారిక ఉన్న సంక్షోభాలకు ఎదుర్కొంటున్నవాడే. అయితే ఆ చొక్కా చినిగిందని చెప్పి వాళ్ళ అబ్బాయి, బాగా యువకుడైనటువంటి వాడు, అతను ఈ తగాదా జరుగుతుంది. ఈ చాకలి వనితకి వాళ్లకు తగాదా జరిగి ఈ రజక వనితను అతను బాగా తిడితే ఆమె ఏడ్చుకుంటూ పోతుంది. అయితే మీ చొక్కా నేను చెంపింది కాదు, అది ఉతుకుతున్నప్పుడు కొర్ర పట్టుకుంటుంది, ఎక్కడైనా ఒక చిన్న వస్తుంది, ఒకవేళ మీది కొత్త చొక్కా కట్ట జరిగినా కానీ మేము తిరిగి ఇస్తామన్నాం కదా, ఎందుకు తిడుతున్నారని ఆమె అడుగుతుంది. అట్లాగే ఆ ఇల్లాలు, యాదవుల ఇల్లాలు కూడా అట్లా తిట్టొద్దురా అని చెప్పి కొడుకుని వారిస్తుంది. గర్భవతి అయినటువంటి అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారి ఉదయం ఆమె భర్త వచ్చి ఇట్లా అడుగుతాడు. అడిగిన తర్వాత అతను చాలా భీముళ్లాగా, చాలా బలిష్టమైనటువంటి వాడు, కుస్తీ పట్లు ఇలా పట్టేవాడు. అయినా కూడా అతను ఎంతో సంయమనం పాటిస్తాడు. సంయమనం పాటించి ఎందుకు మా భార్యని అడుగుతాడు. అడిగినప్పుడు నీ భార్య ఎట్లా తిరిగిందో, ఎదురు సమాధానం చెప్పింది అని అంటే అతను మాట పెరుగుతుంది. అతను ఈ చాకలి వ్యక్తిని కొడతాడు. కొట్టిన తర్వాత అతను తిరిగి కొట్టినట్టయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఉండగలరు. అతను కొట్టలే కావాలి. అతను ఏం చేస్తాడంటే ఇల్లు మురగేస్తాడు. ఇల్లు మురగేయటం అంటే మీ ఇంట్లో బట్టలు ఉతకమని చెప్తారనమాట. ఇల్లు మురగేసినప్పుడు చాలా కష్టపడతారు వాళ్ళు. వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి బట్టలు ఉతికించుకోవడానికి కూలి వాళ్ళని పెట్టి ఎవరు ఉతకమంటారు. ఊళ్ళో ఒక ఆయన పిలిస్తే నేనేమి కులం తక్కువ అని అనుకున్నా, నేను ఎందుకు బట్టలు ఉతుకుతానంటాడు. అయితే చివరికి గూడెం వెళ్ళి ఒక మాదిగ యువతను పిలుచుకొస్తే ఆమె వచ్చిన తర్వాత ఏం పని చెప్తారో అనుకుంటుంది. ఆమె బట్టలు ఉతకమంటాడు. బట్టలు ఉతికి నేను పోయి బట్టలు ఉతకటం ఏంటంటే, మీ బట్టలు మాకు పట్టుకోవడానికి అర్హత లేదంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళని పిలిచి అడగండి అని అంటది ఆమె. అయితే అతను ఆ ఇంట్లో ఆమె వచ్చి అదేంటి ఇట్లా అనాచారం ఏంటని ఆమె అంటుంది. ఆమె ఉన్నప్పుడు మొత్తానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత
వాళ్ళే బట్టలు ఉతుకునే పరిస్థితి వచ్చి దీన్ని చేయలేమని చెప్పి పటేల్ దగ్గరికి అతను మధ్యస్థానికి పోతాడు. ఊరు పటేల్ దగ్గరికి మధ్యస్థానికి పోయినప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చి తనకు అనుకూలంగా చెప్పమని చెప్తాడు. అతను డబ్బులు తిని వీళ్ళు మధ్యస్థానికి పిలిస్తే కుల పెద్దని చాకలి కుల పెద్దని పిలుస్తారు. అక్కడ గొడవ అయ్యి ఈ గొడవ ఫలితంగా ఆ వచ్చినటువంటి చాకలి కుల పెద్దని ఆ వచ్చిన అతన్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అతన్ని కొట్టేదాకా వచ్చింది, కొడతారు. ఇక్కడ సంక్షోభం పెద్దదవుతుంది. అప్పుడు ఇప్పటిదాకా ఒక ఇల్లే మురగేసాము, ఇప్పుడు మేము కులమంతా కట్టుగా ఉండి ఊరంతా మురగేస్తున్నాం, ఊళ్ళో ఎవరికి బట్టలు ఉతకడం అంటారు. అయితే చాకలి వారు రజకులు కేవలం బట్టలు ఉతకటం మాత్రమే కాదు, ప్రతి సందర్భంలోనూ వాళ్ళ సేవ అవసరం అవుతుంది. ఒక ఇంట్లో ఒక బిడ్డ రజస్వలైనా వాళ్ళ సేవ కావాలి, ఒక పెళ్లి జరిగినా వాళ్ళ సేవ కావాలి, ఒక చావు జరిగినా వాళ్ళ సేవ కావాలి, ప్రతి ఘట్టంలోనూ వాళ్ళ సేవ కావాల్సి వస్తుంది. ఈ సేవలన్నీ బంద్ అయిపోతాయి. బంద్ అయిపోయేసరికి ఊరంతా కూడా పటేల్ మీద ఎదురు తిరిగి మీరు తప్పు వల్ల మేమంతా శిక్ష పడాల్సి వచ్చింది, మీరు దీన్ని ఈ సంక్షోభాన్ని తీర్చండి అని చెప్పి అడుగుతారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళ రజకులైనటువంటి కుల పెద్దలందరినీ పిలిపించి మీకు ఏం కావాలో కోరుకోమంటే, మేము ఎప్పటి నుంచో మహర్లు పెంచమని అంటున్నాము, అట్లాగే మమ్మల్ని కొట్టినటువంటి ఆ ఇంటి అతను క్షమాపణ చెప్పాలి, 100 రూపాయలు, ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఎన్నో వేలతో సమానం, జుర్మానా కట్టాలని చెప్తారు. వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఆ జుర్మానా కడతారు, క్షమాపణ చెప్తాడు. కానీ అంతటితో వాళ్ళు సమ్మె ఆపలే. ఎందుకు ఆపలేదంటే, మేము ఎప్పటి నుంచో మేరలు పెంచమని అడుగుతున్నాము, సంవత్సరానికి ఒక్కింటికి 20 మానికలు ఇస్తున్నారు, 30 మానికలు ఇస్తున్నారు ఒక్కో చోట, కానీ వాటిని అరబస్తాకు పెంచమని చెప్పి మేము అడుగుతున్నాం ఎప్పటి నుంచో, మీరు పెంచట్లేదు, మీరు పెంచమండి అని అడుగుతారు. అయితే పెంచుతామని అంటారు. అయితే ఈ లోపల మిగతా చేతి వృత్తులు వాళ్ళందరూ వస్తారు, మాదిగలు, విశ్వకర్మలు, గౌండ్ల వాళ్ళు, మిగతా మేరలు ఇచ్చేటటువంటి కులాలు వాళ్ళందరూ వచ్చి మాకు కూడా మేరలు పెంచాలని అడుగుతారు. ఊళ్ళో ఉన్న చేతి వృత్తులు అన్నీ కూడా ఒక సమ్మెకు దిగుతాయి. ఈ సమ్మె అలా పెద్దదై ఊళ్ళన్నీ పాకుతాయి. ఈ కథా నేపథ్యంలో, అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యంలో ఈ కథ ఎలా మరుపు తిరుగుతుంది, ఈ సమ్మె ఎలా విరమిస్తారు, వీళ్ళకి మధ్యలో ఏమేమి సంక్షోభాలు జరుగుతాయి, అట్లాగనే కాకుండా పేదవాళ్ళ పొలాలు ఎలా కాజేస్తారు భూస్వాములైనటువంటి వాళ్ళు, ఈ నేపథ్యం అంతా కూడా ఈ నవలలో ఉంది. మిత్రులారా, ఈ నవల చదివితే తెలంగాణ పల్లెల్లో 1945-55 ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ సంక్షోభకాలం, ఒక పెద్ద ఉద్యమకాలంలో ప్రజలు ఎలా జీవించారు, చేతి వృత్తుల వాళ్ళు ఎలా జీవించారు అన్నది మీకు తెలుస్తుంది. అయితే ఈ నవలని అచ్చువేయడంలో ఎక్కడ రాజీ పడలేదు, చాలా హై క్వాలిటీలో దీన్ని అచ్చువేశాము. థామ్సన్ ప్రెస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి అచ్చువేసి కాపీలు తెప్పించాను. ఇది 500 పేజీల బృహత్ నవల. బహుజన కులాల వారి సామాజిక జీవితాన్ని చిత్రించినటువంటి 500 పేజీల నవల ఇది. ఈ 500 పేజీల నవల దీని ఖరీదు 490 రూపాయలు మాత్రమే. అయితే దీన్ని ఇంకా పుస్తకాల షాపులకు నేను ఇవ్వలేదు. మిత్రులు ఎవరైనా కొనదలుచుకున్నటువంటి వాళ్ళు 490 రూపాయలు ఖరీదైనటువంటి పుస్తకాన్ని 400 నాకు పంపించినట్లయితే మీకు నేను రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపిస్తాను. రిజిస్టర్ పోస్ట్లో, ఆర్డినరీ పోస్ట్లో అయితే నేనే పంపిస్తాను. రిజిస్టర్ పోస్ట్లో కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇంకొక 25 రూపాయలు ఎక్స్ట్రా పంపిస్తే మీ ఇంటికి వచ్చి చేరుతుంది. మిత్రులారా, పుస్తకాల షాపులకు వేయడం, పుస్తకాల షాపుల్లో ఎలా జరుగుతుందో ఈ వ్యాపారం మీకు తెలియంది కాదు. రచయితని ప్రోత్సహించండి. రచయితని ప్రోత్సహించాలంటే నేరుగా రచయిత దగ్గర పుస్తకాలు కొనండి, కొని చదవండి. ఇటీవలి కాలంలో తెలుగువారి చదివే అలవాటు పెరుగుతూ ఉన్నది, అట్లాగే కొని చదివే అలవాటు కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యాన్ని గుర్తించి పుస్తకం కావాలనుకున్నటువంటి వాళ్ళు నాకు రాయవలసిందిగా మనవి. నా నంబర్లు ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమంలో, ఫేస్బుక్లో, వీటన్నిటిలోనూ ఇస్తున్నాను. మిత్రులారా, ఈ నవలకు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఒక ముందు మాట రాశారు. అట్లాగే సుప్రసిద్ధ కవి విమర్శకులు కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు ఈ నవలలో ఉన్నటువంటి అంశాలను సామాజిక విశ్లేషణ చేశారు. అంతేకాకుండా మరొక సుప్రసిద్ధ సాహితీవేత్త భూమన్ గారు, తిరుపతికి చెందినటువంటి భూమన్ గారు ఈ నవలను ప్రశంసిస్తూ
4 వాక్యాలు ఒక లేఖా రూపంలో రాశారు. ఆ లేఖ కూడా ఈ నవల్లో జోడించబడి ఉంది, గమనించాలని చెప్పి మనవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పుస్తకాన్ని కొనాలని చెప్పి నా మనవి. ఉంటాను. నమస్తే.